నాలా ఎనర్జెటిక్గా ఉండాలని ఎవరికి తెలియట్లేదు. అడిగి లేసాను, నా ఎనర్జీ అప్పుడు అయిపోయింది. ఏదో ఆరెంజ్ ఇంత ఉందో అసలు కాన్ఫిడెన్స్గా మెచ్చుకోవాలి అసలు. హలో, మేమైతే అవుటింగ్కి వచ్చాము. సీరీస్ ఫారెన్ లేడీ. అండ్ ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎండ అయితే చూసారా మాడ కూడా అవుతుంది మనకి. అవును, మన బ్లూ అంబ్రెల్లా పోయింది, మళ్ళీ కనబడదని మొన్న వీడియోలో చెప్పాను. దొరికింది, మన దగ్గరికి మళ్ళీ వచ్చింది. ఉన్నట్టు వాటర్ కొనుక్కోవాలి, తర్వాత తిరుగుదాం. ఏం చేయాలి? ఏం ఆపియాలో మాట్లాడరు మనుషులు. క్యాంప్ షై అంటారు ఏమన్నా అంటే. నాలా ఎనర్జెటిక్గా ఉండాలి, మెల్లగా నడవా. నాలా ఎనర్జెటిక్గా ఉండాలని ఎవరికి తెలియట్లేదు. బయటకు వచ్చి 10 అడుగులు వేసాను, నా ఎనర్జీ అప్పుడు అయిపోయింది. తలకేసి కొట్టి వదిలేస్తుంది. ఎంత మాట ఉందో విన్నారా? ఏమన్నా చెప్తున్నాను నేను. నువ్వు ఎనర్జీ గురించి మాట్లాడాలి అని మన మీద పెద్ద నింద భారం అయితే వేసింది. నేను ఎంత ఎనర్జెటిక్, మెల్లగినాడే నేనెంత ఎనర్జెటిక్ చెప్పండి. ఇప్పుడే తాగుదామా? బాగుందాం. నేను ఇక్కడ జ్యూస్ షాప్ తీసుకుంటాను కదా. ఇప్పుడు నేనైతే కొత్త జ్యూస్ షాప్ దగ్గరికి వెళ్తున్నాను. ఎక్కడికో తీసుకెళ్తాను రా అన్నది. అది బాగోద్ది, గుండు బాగా కూడదు. వై చూసా, స్టాప్ ది కెమెరా అంటుంది. ఏమన్నా అంటుంటే ఎక్కువ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళి ఆ జ్యూస్ షాప్ దగ్గర ఎండకి అప్పుడే సన్ స్ట్రాయిస్ తాగేస్తున్నాడు మొత్తం. అది మమ్మీ చేయి నొప్పి అవుతుంది. చెప్పు, బాయ్ చెప్పు. రేగిపళ్ళు అంట బాయ్ చెప్పమంటే రేగిపళ్ళు అంటే వచ్చేటప్పుడు కొనుక్కుంది. ఎంత గుడ్డల్లా నడుస్తున్నారు. నవ్వుతుంది. నీట్గా గుడ్డల్లా బయట తిరగండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్ టు బాడీ. వేరే అంబ్రెల్లా తీసుకోవాల్సింది. మన బ్లూ అంబ్రెల్లా వల్ల మనకు లైటింగ్ రావట్లేదు ఫేస్కి. మరీ ముఖం మీద పెట్టుకోవడం అంటే కష్టం. మళ్ళీ చెప్పా ప్లీజ్. మళ్ళీ చెప్పే. ఇప్పుడు పెద్ద ప్లాన్ చెప్పింది నాకైతే. నాకు కనీసం గుర్తు రావట్లేదు, అంత పెద్ద ప్లాన్ చెప్పింది. నేను చెప్తాను. రష్ రోడ్డు మీద చాలా రష్గా ఉంది. అదే అండ్ ఏం చెప్పిందంటే, ఇప్పుడు వెళ్ళి మేము జ్యూస్ షాప్కి వెళ్ళి, జ్యూస్ షాప్ నుంచి అలా ఫ్రెండ్స్కి వెళ్ళి, ఫ్రెండ్స్ నుంచి అలా మాకు ఇక్కడ ఒక మార్ట్ ఉంది, టిఎస్ఎన్ మార్ట్. అది కవర్ చేసి కోకోనట్ వాటర్ తాగి, తర్వాత రేక్పల్ కొనుక్కుని చలిజాయంగా అసలు మాట్లాడదామంటే రోడ్డు మీద ఎవరో గుడ్డిసగా ఉన్నారు అసలు. ఫుల్ ఆఫ్ ట్రాఫిక్. అయ్యో, మన సీ మై ఫేస్ ఎండ. సరే ఎండ గుద్దిసుకోండి. అది అయితే అయిపోతుంది అప్పుడే. ఎంత ఎనర్జెటిక్గా ఉన్నా నీరసం అనేది కామన్. వీడియో ఆన్ చేసినంత వరకు ఏం మాట్లాడట్లేదు. వీడియో ఆఫ్ చేయగానే అంటుంది ఇందాక నుంచి. దారిలో వదిలేసి రేగిపళ్ళు కనబడి తెలిపింది. నీ ఎండలో వదిలేసి మరి వెళ్ళిపోతుంది. రేగిపళ్ళు గురించి చూసి నీ వెనక్కి తిరిగిన నీ ఎండలో వదిలేసి వెళ్ళిపోయింది. క్యామ్ ఎక్కువ చూడట్లేదు, రోడ్డు మీద ఏదైనా గుద్దేద్దని చెప్పేసినాను. జ్యోతిష్యం చెప్తారు అంటున్నారు. వద్దు, నా జీవితం నాకు ఆల్రెడీ తెలిసిపోతుంది. మనకి రాత్రులు చాలా అందంగా ఉంటాయి. అడ్వెంచర్ అయిపోయింది. పక్క కుదరదని ఈరోజు తెలియదు అన్నారు. ఇలా మ్యారథాన్ చేయండి నాతో నడుపుతుంది కానీ చూసారా, ఎనర్జీ. శాంతంగా ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకుందాం. నేను పరుగులు పరిగెట్టుకున్న తర్వాత వస్తాను మీ దగ్గరికి మళ్ళీ. ఓకే, చెప్పు చెప్పరా రే. బ్రహ్మానందం ఒక డైలాగ్ చెప్తారు చూసారా? చెప్పు. రోడ్ క్రాస్ చేస్తున్నాం గైస్. పరిగెట్టించేస్తుంది పిల్ల, అవుతుంది. ఇంత లైటింగ్
నా ముఖం ఎంత అయిపోయిందో. నేను నల్ల బొగ్గుల అయ్యి కొన్ని రోజులు మా ఇంటికి వెళ్ళి నల్ల బొగ్గులు అయిపోతాను షూర్. నేను ఒక 2 నిమిషములుగా ఆపకుండా మాట్లాడాను, కానీ క్యామ్ ఆన్ చేయడం అయితే మర్చిపోయాను. సరే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. వచ్చాను, ఒక జ్యూస్ షాప్ అయితే వచ్చాము. ఈ పిల్ల ఆరెంజ్ చెప్తుంది, నేనైతే కర్బూజా చెప్పుకున్నాను. అండ్ టమాటో చూసారా చూపిస్తాను, ఆల్రెడీ మీకు ఇవన్నీ చూపించినాను. మన కర్బూజా జ్యూస్ వచ్చేంత వరకు ఆగుదాం. ఎండ కాదు, జ్యూస్లు అవి తాగండి, నాలా గుడ్ గర్ల్లా ఉండండి, బాడీ కూల్ అవుతుంది. మంచి చెప్పలేదు, మళ్ళీ చెప్తాను అనమాట. ఇందాక క్యామ్ ఆన్ చేయలేదు, చాలా బాధాకరమైన విషయం. క్యామ్ చూడట్లేదు, ఈసారి చూసి. ఇది ఆరెంజ్ వచ్చింది, మన కర్బూజా రావడానికి ఇంకా టైం పడుతుంది. ఇంత ఎండగా ఉంది, అయినా సరే మనం జుట్టు అయితే ముందుకు వేసుకున్నాం. స్టైల్ మొత్తం జుట్టు అప్పుడే అణిగిపోయింది కిందకి. నాది అది వేరే ప్లేస్ తిరగాలి, ఎక్కడ తిరుగుతామని చూద్దాం. వాడుతూనే నన్ను చైన్ అయిపోతుంది, ఫోన్ పట్టుకుని పూజ. అండ్ పైన హార్లిక్స్ వేసారు మన గురించి, ఏదో ఆరెంజ్. లెట్స్ సీ ఎలా ఉందో చెప్తా. మనం దాంట్లో హార్లిక్స్ మొత్తం కాబట్టి నెక్స్ట్ కర్బూజా తాగుదాం. హార్లిక్స్ని తినడం చాలా కష్టం, చల్లగా కర్బూజా. ఇంకా సెకండ్గా సారీ తాగలేగలిగా. ప్రశాంతంగా చల్ల ఎండ తర్వాత చల్లకొచ్చింది. మన పొట్ట అయితే మొత్తం ఫుల్ అయిపోయింది కర్బూజా జ్యూస్తో. ఎనర్జీ హై లెవెల్స్. ఎస్, నెక్స్ట్ రిలయన్స్కి వెళ్దాం, మధ్యలో పిల్లకి రేగుపళ్ళు కొందాం. చలో, ఇంకేంటి విశేషాలు చాలా చెప్పే. నాలా అందరూ టాక్ యాక్టివ్గా ఉండరు, ఎప్పుడు సైలెంట్గా ఉంటారు. ఈ అమ్మాయిని సైలెంట్ అని మీరు అనుకుంటే మీ అదేంటంటారు భ్రమ, మీ భ్రమ. ఈ పిల్లని సైలెంట్ ఇంకో భ్రమ అని చెప్పింది చూసారా. ఈరోజు మొత్తం ట్రాఫిక్ బాబా. ఇంటి దగ్గర అయితే ప్రశాంతంగా బండిలో తిరుగుతాం కాబట్టి ఏం బాగా ఉండదు. రేక్పాలు చేసుకుని అది పెరుగుతారు. అయ్యో, అంకుల్ రేకుపళ్ళు మిస్సింగ్. కాదండి, మన రేకుపళ్ళు హంటికి అయితే వెళ్దాం ఇప్పుడు కూర్చుని. దీనికి రేకుపళ్ళు కొనేంత వరకు మన ఏంటది ఏదోట్లా అది తెలుగు పదాలు మర్చిపోతున్నాను ఈ మధ్యన. ఇప్పుడు ఎనర్జీ వచ్చిందని చెప్పాను, అవి తెలుగు మళ్ళీ నేను అర్థం చేయండి, నాతో అవుతుంది. ఆపలా ఏరా చీకరక్షై. మనం లాస్ట్కి రేగిపళ్ళు దగ్గర వచ్చాం. పిల్లకి రేగిపళ్ళు అయిపోతాయంట, సో ఫస్టే రేగిపళ్ళు కొనుక్కున్నామా, లేకపోతే రిలయన్స్కి వెళ్దామని చెప్పి చాలా కష్టపడ్డాం. కానీ టైం రేగిపళ్ళు అయితే కేజీ. ఈ పిల్ల అస్సలు తిందు, కొంటది తిందు. వేషాలు అయితే సరే తింటదంట, తినకపోతే మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను నేను. చూడండి, గొడుగు వేసుకుని దొంగలా నుంచింది దగ్గర. రాదు కేజీ ఎన్ని? 5 హాఫ్ కేజీ మీకు చాలా. హాఫ్ కేజీ ఏం తింటాను? తింటావా నువ్వు? చెప్పానా మీకు నేను? కేజీ కావాలండి, 1/2 కేజీ సరిపోవంట. ఇందాక నేను చూపించినాయి 1/2 కేజీ. సర్లే కొనుక్కొని వాళ్ళు చెప్పు, ఏది చెప్పు. ఇదిగోండి మనం కొనేసాం. యూజింగ్ ప్లాస్టిక్ ఎదవా. ఇది ప్లాస్టిక్ కాదు, రీయూజబుల్ ప్లాస్టిక్. ఎదవ అది రీసైక్లబుల్ ప్లాస్టిక్, రీయూజబుల్ ప్లాస్టిక్ ఏదో ఉంటుంది కదా, ఆ ప్లాస్టిక్. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్. సారీ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్. నేను వీడియో రికార్డ్ అనే ఆప్షన్ నొక్కగానే ఈ అమ్మాయి గారు రిమోట్లో మ్యూట్ అనే ఆప్షన్ నొక్కినట్టు అయిపోతున్నారు. చాలా ఉండాలి అందరూ. మమ్మీ
పదండి వేరే దగ్గరికి వెళ్దాం. అదే బాగుంది నేను ఆయన ఆపకుండా. ఈ గో నెక్స్ట్ లొకేషన్ రీచ్ అయిపోయి పిల్ల అప్పుడు నాకు గొడుగు తీస్తుంది. లెట్స్ గో వేస్తాము. ఫస్ట్ నేనైతే కూర్చోవాలి, అక్కడ కూర్చుంటాం. వేసి ఉంది. సో మన ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. మనకైతే ఎనర్జీ అయితే 0%. ఎండ స్ట్రా చూడండి పిల్లలు నేను ట్రై చేయమంటుందా. మేనేజ్ అయిపోయింది. మమ్మీ చూడడానికి ప్లేస్ లేదు. బ్లూ ఇందాక బ్లూ తీసింది, మళ్ళీ ఇంకొక బ్లూ. పిల్ల అయితే ట్రైల్కి వెళ్ళింది. మనకు కూర్చోడానికి మంచి ప్లేస్ దొరికింది. సో రివ్యూస్ ఇద్దాం. అండ్ సంథింగ్ షర్ట్ అయితే తీసుకుందాం అనే ఒపీనియన్లో ఉంది. సో నచ్చితే తీసుకుందాం, లేదంటే చూద్దాం. సో నేను డ్రెస్ తీసుకుంటాను. తను ట్రయల్ రూమ్లో ట్రై చేస్తారు. ఉప్పు మన పని మంది వెనకెళ్తే చిల్లు అయితే ప్రశాంతంగా అయితే కూర్చుందాం. ఓకే వచ్చింది. ఒక షర్ట్ అయితే అక్కడికి నచ్చింది. ఫైనల్లీ బాగుంది. నడుస్తున్నాయి 1000 అంట. షర్ట్ అయితే బాగుంది. అండ్ ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్దాము. ఏమన్నా చెప్పు. నేను గుద్దితే అంట పక్కకి వెళ్ళిపోదానంట. చూడండి ఇంత ఉందో. సో కాన్ఫిడెన్స్గా మెచ్చుకోవాలి అసలు. లెట్స్ గో. వెళ్దాం పైకి వద్దా. ఓకే మెన్స్ వేర్లోకి వెళ్ళిపోదాం పదండి. యాక్చువల్లీ నేను వేసుకునే బట్టలన్నీ మ్యాక్సిమం మెన్స్ వేర్. మా అన్నయ్య ఆర్ అక్కడ తీసుకుంటా మ్యాక్సిమం. సీ దిస్ గర్ల్ నెంబర్ 1 బుల్షిట్ గర్ల్. ఎవవా ఎనర్జీ అయిపోయింది. ఓకే మేమైతే చూపించే పైకి పెట్టే షాపింగ్ ఫినిష్డ్. లోపలికి వెళ్ళి ఒక ఫోటో తీసుకున్నాం. ప్లీజ్ ఉండకూడదు. అయిపోయింది. 2 షర్ట్లు కొనుక్కొని బయటకి అయితే వచ్చాము. ఎండకి కొల్లు కనిపించట్లేదు. ఇలారా రాదే ఇలారా ఇక్కడ. ఓకే ఏసీ వల్ల ఒక హాఫ్ అన్ అవర్ ఏసీలో ఉన్న తర్వాత ఎండలోకి రాగానే అమ్మో చాలా చల్లగా ఉంది. ఏం చేయాలి. మా మొక్కలు చూసారా గొడుగు పెట్టుకున్నా సరే ఎంత లైటింగ్ అవుతుందంటే ఎంత చూడండి. మమ్మీ నాకు తెలిసి ఈరోజు టెంపరేచర్ ఎంత ఉందంట గెస్. ఆ టెంపరేచర్ తెలియదు. 40 ఉంటుందా. 36 అంట. ఫుల్ సన్నీ డే రోజు అయితే బయటకు వచ్చాము. 31 అయ్యేలా అబద్ధం. అది చాలా ఎండ ఉంది. మేబీ మేము ఏసీ నుంచి రావడం వల్ల అనుకుంటా. 31 అంట. నెక్స్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పాను. చెప్పే ద్రోహులు ఎక్కడో ఉండరు, మీ పక్క పక్కనే ఉంటారు. చూసారా చెప్తుందంటే ఎలా అంటున్నారు. చెప్పు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పు. డోంట్ సబ్స్క్రైబ్ డోంట్ షేర్ డోంట్. అంటే ఈరోజు ఆపోజిట్ డే అని చెప్పేసి వాళ్ళు చెప్తుంది. ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసింది. నిమ్మకాయల గురించి వచ్చాం. బట్ ఉండాలని కోరుకోండి. నాకు లెమన్ జ్యూస్ తాగాలని లేవు. లెమన్స్ లేవు. ఇక్కడ అయ్యానా అక్కడ గొడుగుని చూడు. మ్యాక్సిమం నా లెమన్స్ దొరకలేదు. మన లెమన్ జ్యూస్ కలగానే మిగిలిపోయింది. అవునా గైస్ మనకైతే లెమన్స్ దొరికేసినాయి. 30 రూపీస్ పెట్టి ఆంటీ దగ్గర లెమన్స్ కొనుక్కున్నాం. మెయిన్ స్పీసీస్ ఆర్ ఎవ్రీవేర్. ఓకే ఈరోజు ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. మళ్ళీ లెమన్స్ కూడా దొరికేసి కోకోనట్ వాటర్ తీసుకుని పిల్లలు తన్నేస్తున్నారు. కోకోనట్ వాటర్ తీసుకుని చల్లగా చెప్పు. పెదవులు ఎక్కడ పడితే అక్కడే ఉంటారు. కొబ్బరి బొండాల్లో బాటిల్ ఒకటి ఇంకా మేము తాగడానికి తీసుకుంటున్నాం.
కంప్లీట్ అయిపోయినాయి. జస్ట్ పొంగ్రాన్స్ అయితే దొరకలేదు. లెమన్స్, కోకోనట్ వాటర్ అండ్ బట్టలు ఎవ్రీథింగ్ అయిపోయింది. సో లెట్స్ గో. బై బై.